మార్చి 5కే రాజీనామాలు చేస్తామంటూ ప్రకటన చేసి సంచలనం సృష్టించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ కాసేపటికే మాట మార్చారు. ఆయన సాయంత్రం 6 గంటలకే ఉన్నారు. ఆ కాసేపటికే ఎలా మాట మార్చారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మన మంత్రులు బయటకు వస్తారు. ఇక టైప్ కూడా ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎప్పుడు ఆటోమేటిక్ గా పక్కపోతుంది. కూడా మాదే ప్రీ షెడ్యూల్ ఆయన కంటే మాదే ముందు షెడ్యూల్. అంటే మార్చి 5వ తేదీ లాస్ట్ డే చూసి ఆయన ఏప్రిల్ 6 మంది మార్చి 5వ తేదీ నాడు మళ్ళీ తిరిగి సమావేశమై లోపల స్పెషల్ ప్యాకేజీలోని 19 అంశాలపైన ఒక కొలికి ఖచ్చితంగా వస్తుందనే అభిప్రాయం మాకందరికీ ఉంది. కాకపోతే బయటికి రావడం అనేది నా ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రాకపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మన మంత్రులు బయటకు వస్తారు. ఇక టైప్ కూడా ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎప్పుడు ఆటోమేటిక్ గా పక్కపోతుంది. కూడా మాదే ప్రీ షెడ్యూల్ ఆయన కంటే మాదే ముందు షెడ్యూల్. అంటే మార్చి 5వ తేదీ లాస్ట్ డే చూసి ఆయన ఏప్రిల్ 6 మంది మార్చి 5వ తేదీ నాడు మళ్ళీ తిరిగి సమావేశమై లోపల స్పెషల్ ప్యాకేజీలోని 19 అంశాలపైన ఒక కొలికి ఖచ్చితంగా వస్తుందనే అభిప్రాయం మాకందరికీ ఉంది. కాకపోతే బయటికి రావడం అనేది నా ఖచ్చితంగా జరుగుతుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. రాకపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి మన మంత్రులు బయటకు వస్తారు. ఇక టైప్ కూడా ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎప్పుడు ఆటోమేటిక్ గా పక్కపోతుంది. కూడా మాదే ప్రీ షెడ్యూల్ ఆయన కంటే మాదే ముందు షెడ్యూల్. అంటే మార్చి 5వ తేదీ లాస్ట్ డే చూసి ఆయన ఏప్రిల్ 6 మంది మార్చి 5వ తేదీ నాడు మళ్ళీ తిరిగి సమావేశమై లోపల స్పెషల్ ప్యాకేజీలోని 19 అంశాలపైన ఒక కొలికి ఖచ్చితంగా వస్తుందనే అభిప్రాయం మాకందరికీ ఉంది. కాకపోతే బయటికి రావడం అనేది నా ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.